నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం జీవిత లక్ష్యం. మనకు అందించిన వారు ఈదర రవికిరణ్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. జీవిత లక్ష్యం ఏమిటి? మానవ జీవితానికి ఏదైనా ప్రయోజనం, పరమార్థం ఉన్నాయా? ఈ మౌలిక ప్రశ్నలపై స్పష్టత వస్తే జీవితాన్ని సంఘర్షణారహితంగా, ఆనందమయంగా మలుచుకోవచ్చు. జీవితాన్ని రెండు కోణాల నుంచి చూడవచ్చు. ప్రకృతి పరంగా చూస్తే మనిషి ప్రాణకోటిలో ఒక భాగం అంతే. ఇలా చూసినప్పుడు మానవ జీవితానికి ఒక నిర్దిష్ట లక్ష్యము, ప్రయోజనము లేవని చెప్పాలి. జీవించడమే జీవిత లక్ష్యం. ఇక ప్రపంచపరంగా చూస్తే మనిషి ఈ నాగరిక సమాజంలో అంతర్భాగం. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఉద్యోగి, వ్యాపారి, దేశపౌరుడు ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తాడు. ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికి కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని సమర్థంగా నెరవేర్చడం ముఖ్యం. కానీ వాటినే జీవిత లక్ష్యాలుగా భ్రమపడతారు చాలామంది. అప్పుడు ఆ పాత్రల పరంపరే జీవితంగా తయారై ఆందోళన పెంచుతుంది. ప్రస్తుతం ఇదే అతిపెద్ద సమస్య. జాగ్రత్తగా గమనిస్తే పోషించే పాత్ర, వయస్సు, కాలాన్ని బట్టి మనిషి ఆశలు, ఆశయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. లక్ష్యం అనుకున్నది ఒకటి పూర్తవగానే మరొకటి కనిపిస్తుంది. అందుకే ప్రాపంచిక విషయాల్లో దేన్ని జీవిత లక్ష్యంగా, ప్రయోజనంగా పేర్కొనలేం. ప్రకృతి పరంగా, ప్రపంచపరంగా కూడా ఏ లక్ష్యము, పరమార్థము లేకపోతే ఇక జీవించి ఉపయోగం ఏమిటి అన్న కీలక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి ఈ ప్రశ్న అహం నుంచి పుడుతుంది. సంకుచితమైన మనసు నుంచి జనిస్తుంది. నిరంతరం భద్రత కోసం పాకులాడే మనసు ఏదో ఒక పాత్ర పోషణలోనే నీ జీవిత పరమార్థం ఉందని భ్రమింపజేస్తుంది. ఇక్కడే మనిషి జీవితపు విశిష్టతను అర్థం చేసుకోవాలి. జంతువులు జంతువులుగా పుడతాయి, అలాగే మరణిస్తాయి. మేధస్సు, ఊహాశక్తి, స్వీయ ఎరుక ఉన్న మనిషి మాత్రమే సృజనాత్మకంగా ఉండగలడు, ఆధ్యాత్మికంగా ఎదగగలడు, సూర్యోదయాన్ని ఆస్వాదించగలడు, ఈ విశ్వరహస్యాలను శోధించగలడు. ఇంతటి మహా అద్భుతమైన జీవితాన్ని పూర్తిగా జీవించడమే జీవిత లక్ష్యం. ఏ ఇతిమిత్తమైన అర్థము, లక్ష్యము లేకపోవటమే జీవితానికి అందం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులను పక్కన పెడితే జీవితంలో దేన్నైనా కళాత్మకంగా మార్చవచ్చు. ఏ పనిలోనైనా సృజనాత్మకతను కనబరచవచ్చు. అభిరుచి ఉన్న రంగంలో లోతులకు వెళ్ళే స్వేచ్ఛ ఉంటేనే మనిషి తనలో దాగి ఉన్న సృజన శక్తిని వెలికి తీయగలుగుతాడు. నిజమైన విద్య ప్రయోజనం అదే. శాస్త్రవేత్త అయినా, సంగీత విద్వాంసుడైనా, కార్మికుడైనా, కర్షకుడైనా ఎవరైనా సరే తమ వ్యాపకంలో, తమ సృజనాత్మక సాగరంలో మునిగినప్పుడే వర్తమానాన్ని ఆస్వాదించగలరు. తమదైన ముద్రతో సృజన చేయగలరు. అదే స్వీయాన్వేషణకు నాంది, ఆధ్యాత్మికతకు పునాది. అలా అస్తిత్వం ప్రసాదించిన విషయాల్లో తనదైన స్వధర్మాన్ని జోడించి మూసకు కట్టుబడకుండా ముందుకు సాగడమే జీవిత పరమార్థం. మనిషి ఆనందానికి అదే అసలైన మార్గం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.